ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని నేను నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ప్రైజ్ గాడ్. ప్రే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. పిల్లలు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం. 46వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 46వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రముల పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. పిల్లరా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు గనుక మనం భయపడం. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నేను ఒక మాటను దీనిలో వచ్చి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆశ్రయము అనే మాట రెఫ్యూజ్ కాదు, రెఫ్యూజ్ అంటే RUFUSC. రెఫ్యూజ్ అంటే తృణీకరించడం, తోసివేడు. ఇది రెఫ్యూజీస్ అంటారు. పిల్లరా, దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట. పిల్లరా, ఈ రెఫ్యూజ్ అనే మాట మనం ఇంగ్లీష్లో చూస్తే ఏ షెల్టర్ అగెన్స్ట్ హార్మ్ అని ఉంది. ఏ షెల్టర్ అగెన్స్ట్ హార్మ్. భయంకరమైన ఇబ్బంది, శ్రమ, కష్టకాలంలో ఆదుకొనుట. అంతేకాదు పిల్లరా, ఈ షెల్టర్, ఈ యొక్క రెఫ్యూజ్ అనే మాటకు సేఫ్టీ ప్లేస్ అని ఉంది. సేఫ్టీ ప్లేస్, భద్రపరచబడే స్థలము. సేఫ్ అకామిడేషన్ ఆర్ ప్రొటెక్టివ్ ప్లేస్ అన్నాడు. ప్లేస్ ఆఫ్ ఎస్కేప్ అన్నాడు. పిల్లల రెఫ్యూజ్, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. పిల్లరా, మరి పాత నిబంధనలో మనం చూస్తే సంఖ్యాకాండంలో మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 35వ అధ్యాయంలో మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 6వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చూస్తే దేవుడు అన్నాడు ఇశ్రాయేలుతో, మీరు ఆశ్రయపురాలు కట్టండి, పురాలు కట్టండి. టౌన్స్ ఆఫ్ షెల్టర్స్ అంటారు, హౌసెస్ ఆఫ్ షెల్టరింగ్ హోమ్. ఆశ్రయపురం మీరు కట్టండి. ఎవడైనా నరహత్య చేసిన వాడు కానీ, దొంగతనం చేసిన వాడు, ఎవడైనా తప్పు చేసిన వాడు ఎవడైనా వెంటనే పట్టుకుని వాడు చంపేయకుండా వాడు ఆశ్రయపురంలో కొంచెం వాడు మరి అక్కడ దాక్కోవడం లేకపోతే కాపాడబడ్డం కొంతకాలం వాడు అక్కడ ఉంటే వాడికి తీర్పు తీర్చి టోటల్గా జస్టిఫికేషన్ చేసి వాడు చేశాడా లేదా చూసి వాడిని మీరు శిక్షించండి అని దేవుడు ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సేఫ్టీనెస్. గొప్ప మరి కాపుదల కలిగిన స్థలం, భద్రత కల్పించు ప్రదేశం, సేఫ్ అకామిడేషన్, ప్రొటెక్టివ్ ప్లేస్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుడే మనకు ఆశ్రయము. పాపం చేసిన పరిస్థితుల్లో, పాపానికి శిక్ష వస్తున్నప్పుడు ఆ శిక్ష నుంచి మనం తప్పించి మన శిక్ష ఆయన భరించి మనకు ఆశ్రయపురమైనాడు. భయంకరమైన శ్రమకాలంలో హార్మ్ చుట్టూ, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్, భయానకమైన పరిస్థితుల మధ్యలో మనం ఇలా కాపాడబడుతున్నామంటే, ఇలా క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా బ్రతుకున్నామంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. ప్రియులరా, హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మన ఆశ్రయం. చూడండి ప్రియులరా, కీర్తన 9వ అధ్యాయం 9వ వచనంలో మరి
ఆ భక్తుడు ఒక బ్యూటిఫుల్ మాట రాసేట్టున్నాడు 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిన వారికి ఆయన తన దుర్గము అన్న, మరి ఆశ్రయము అన్న, మరి తాగుచోటు అన్న, 3 ఒకటే అర్థాలు దేవుని వాక్యంలో. మీరు ఈ మాటలకి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అన్నిటికీ రెఫ్యూజ్ అని రాయబడింది. పిల్లరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలములో మహాదుర్గమగును. ఆపత్కాలం అంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఇక దిక్కులేని పరిస్థితుల్లో, ఇక నాకు ఎవడు సహాయం చేయడు, ఐఎమ్ ఆల్ అలోన్, ఇక నేను ఈ సమస్యలో నలిగిపోవలసిందే, ఈ ఇబ్బందులు నేను కూరుకుపోవలసిందే అనుకుంటున్న సమయము పిల్లల ఒంటరితనం, అది ఆపత్కాలము. భక్తుడు అంటున్నాడు ఆపత్కాలంలో ఆయన నాకు మహాదుర్గముగా ఉంటాడు. ఆపత్కాలంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయా? 46 కీర్తనలో మనం చూస్తే మరి చాలా అద్భుతంగా రాశాడండి. అక్కడ 2వ వచనంలో భూమి మార్పు పొందిన, సముద్రములలో పర్వతాలు మునిగిపోయిన, వాటి జలములు ఘోషించు నురుగు కట్టిన, పొంగునకు పర్వతాలు కదిలిపోయినా, అంటే భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా అర్థం అది, దాని అర్థం అది. భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా కొండలన్నీ మునిగిపోయినా, ఎంత బేబసం జరిగిపోయినా మనము భయపడము. ఎందుకో తెలుసా? లార్డ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన మన దాగుచోటుగా ఉన్నాడు. మనం భయపడాల్సిన పని లేదు. డోంట్ ఫియర్ నాట్. ధైర్యం తెచ్చుకో. దేవుణ్ణి నువ్వు ఆశ్రయదుర్గముగా దాగుచోటుగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసంతో నువ్వు యేసయ్యని నువ్వు దాగుచోటుగా, మహాదుర్గముగా, ఆశ్రయపురముగా నువ్వు ఆయన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన ఆశ్రయపురంగా మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు అనే కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి. 32వ కీర్తన 7వ వచనం, 6వ వచనం కూడా చదవండి. కావున నీ దర్శన కాలమందు చదవండి. భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. విస్తార జల ప్రవాహాలు పొరలు వచ్చిన అవి ఒక శ్రమలు. ఇక్కడ వ్రాయబడింది శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. ఎందుకో తెలుసా? నా దాగుచోటు నీవే. ఆయన నీకు దాగుచోటుగా, ఆశ్రయ దుర్గముగా ఉండి పిడరా మరి ఆ జల ప్రవాహాలు నీ మీదకి పొర్లు పారకుండా, ఆ శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అవి నీ మీద నుంచి పారవు, జలములు నిన్ను ముంచవు, నువ్వు అగ్నిలో పడి వెళ్ళిన జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. బికాస్ అవర్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మనకి ఆశ్రయ దుర్గము, దాగుచోటు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ఈ దేవుని బట్టి మనం అతిశయించాలి. వీ షుడ్ బి బోస్టెడ్. వీ హ్యావ్ టు బోస్ట్ ఆన్ అవర్ గాడ్. మన దేవుని యందు తప్ప మరి దేని యందు మనం అతిశయపడకూడదు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవేత్తరులు అందరూ వారికి జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, వారికి స్థితిగతులను బట్టి, వారి ఆస్తుపాస్తులను బట్టి, కులగోత్రాలు బట్టి అతిశయపడుతున్నారండి. మనం వాటిని యందు అతిశయపడకూడదు. అవి ఈరోజు ఉంటే రేపు పోతాయి. మనం అతిశయపడాల్సిందే మన ప్రభు అయిన దేవుని యందే, మన ఆశ్రయ పురమునందే, మన దాగు చోటునందే మనము అతిశయపడాలి. ఆయన ఆశ్రయ దుర్గంగా ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆపత్కాలంలో సహాయం చేస్తాడు. నెంబర్ 1 పిల్లరా, మరి ఎన్ని సిచ్యువేషన్ జరిగినా నీకు ధైర్యం ఇస్తాడు, భయాన్ని తీసేస్తాడు. నెంబర్ 1. రెండవది శ్రమల్లో నుండి నేను తప్పిస్తాడు. శ్రమలు రావా? వస్తాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు అన్నిటి నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మన దాగుచోటు. శ్రమ హిట్ చేసినా ఆయన హిట్ చేయాలి. అడ్డగా నిలబడతాడు, అడ్డు గోడవలే ఉంటాడు మనకి. ఆమేన్.
షద్రక్ మేషక్ అబేద్నెగో అనే యవనస్తులు అగ్నిగుండంలో మరి విసిరివేయబడినప్పుడు అప్పటికే ప్రభు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. హి వాస్ దేర్ ఆల్రెడీ. ఆమేన్ ఆమేన్. యేసు ప్రభు వారు అగ్నిగుండంలో ఇలా కాలు పెట్టగానంటే అగ్నిగుండము సెంట్రల్ ఏసీగా మారిపోయింది. హల్లెలూయా. వావ్, బ్యూటిఫుల్. అగ్నిగుండం సెంట్రల్ ఏసీగా మార్చేస్తాడు ఆయన. ఆమేన్. యుద్ధ భూమి ఆశీర్వాద భూమిగా మార్చేస్తాడు. ఆయన వస్తే పరిస్థితులు మారిపోతాయి. ఆమేన్ ఆమేన్. ఆయన నీ జీవితంలోకి వచ్చిన, ఆయన నీ బిడ్డల జీవితాల్లోకి వచ్చిన, ఆయన నీ బిజినెస్లోకి వచ్చిన, ఆయన నీ సేవలోకి వచ్చిన, ఆయన ఉన్న ఎక్కడికి వచ్చిన పరిస్థితులన్నీ ఆయన తారుమారు చేసి మార్చివేసి అవి మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. రెండవదిగా ఆశ్రయదుర్గంగా ఏం చేస్తాడు? శ్రమలు చేస్తాడు. మూడవది యెషయా గ్రంథం 4వ అధ్యాయం. ఆయన ఆశ్రయ దుర్గముగా, రెఫ్యూజ్గా ఆయన మనకి ఏం చేస్తాడు? యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 4వ అధ్యాయం 5-6 వచనాలు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగల మేఘ దూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయను. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. పర్ణశాల ఒకటి ఉంటుంది. ఆ పర్ణశాల మన ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తన పర్ణశాలలో నిన్ను దాస్తాడు. పర్ణశాల. పిల్లరా వింటున్నారా? పగలు ఎండకు నీడగా, పిల్లరా గాలివానకు ఆశ్రయముగా. గాలివానలు వస్తున్నాయా? తుఫాన్లు వస్తున్నాయా? ఇందాక మీకు జల ప్రవాహాలను చూసాం కదండి. దానికి దానికంటే ఉన్నతమైన శ్రమ గాలివాన కొట్టినప్పుడు శిష్యులు గలిలయ సముద్రం మీద వెళ్తున్నప్పుడు, ప్రభు అమరమని నిద్రపోతున్నప్పుడు గాలి, వర్షము, తుఫాను, అలలు రేగి ఆ దోణిని కొట్టినప్పుడు మరి భయపడిపోయారు పిల్లలు. ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎందుకు భయపడుతున్నారు? నేను ఉన్నాను మీ దోణిలో, మీ ఇంటిలో నేను ఉన్నాను కదా, నీ జీవితంలో నేను ఉన్నాను కదా. ఐ ఆమ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. గాలివాన భయంకరమైన పరిస్థితులు పిల్లలు. లోకాసు వార్తలో మరి ఆ మాట గాలివాన మరి కొట్టినట్టుగా, ఇంటిని కొట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం చూడండి. 6:48 చూడండి. లోకాసు వార్త. వాడు ఇల్లు కట్టవలనై ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండెను. ఓకే. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద కొట్టినను. కొట్టిన అది బావుగా కట్టబడినందున ఓకే దాన్ని కదిలింపలేకపోయాను. పిల్లల మరొక దగ్గర ఉంటది. ఇక్కడ వరద అన్నాడు, ప్రవాహం అన్నాడు. మరొక దగ్గర గాలి వచ్చి కొట్టిన పిల్లల గాలి వచ్చి కొట్టిన ఆ ఇల్లు పడదు. ఎందుకో తెలుసా? మరి అది బండ మీద, క్రీస్తైన బండ మీద మరి కట్టబడింది. మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చినా తుఫాన్ నిమ్మలపరిచాడు. ఆయన గద్దించాడట, తుఫాన్ని గద్దించాడట. తుఫానా, గాలి నిమ్మలమైపో. ఏమన్నాడు తెలుసా? తుఫానా గెట్ అవుట్, గాలి షటప్ అన్నాడంట. గెట్ అవుట్, గాలి షటప్. నోరు మూసుకొని ఎంత నిమ్మలమైపోయాయి. దోణి క్షేమంగా, సురక్షితంగా. ఆయన ఆశ్రయదుర్గముగా, గాలివానకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన పర్ణశాలగా ఉంటాడు నీకు. పగలు మరి ఆ ఎండ దెబ్బ నీకు తగలకుండా. 91వ కీర్తన చూడడం మనందరికి తెలిసిన మాటే. 91వ కీర్తనలో ఆ బ్యూటిఫుల్ మాట రాయబడింది. ఆశ్రయ దుర్గం అనే మాట మరి మనం చూస్తాం. 4వ వచనం చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం. అదండి ఆయన ఆశ్రయ దుర్గం అంటే. ఆయన రెక్కలే, తన పర్ణశాలే.
ఆయన సన్నిధే మనకు ఆశ్రయదుర్గం. ఆయన రెక్కలతో నిన్ను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కింద చదవండి. రాత్రి వేళ కలుగును భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, Yes. పగటి వేళ ఎగురు బాణమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులుకైనను, తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను ఆ. నువ్వు భయపడకుందు. ఇక్కడ 4 చెప్తున్నాడు. మొదటిది భయము, బాణము, తెగులు, రోగము. వీటికి నువ్వు భయపడకుందువు. ఎందుకో తెలుసా? ఆయన రెక్కల కింద ఆశ్రయాన్ని పొందుకున్నావు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ ఏ రిఫ్యూజీ. He became refuge to us. కాబట్టి మనం భయపడాల్సిన పని. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది కూలినా, అపాయముని ఎత్తుకురా. ఏంటి ఎడపక్కట 1000 మంది అట, కుడి పక్కట 10,000 మంది అట. అంటే టోటల్ ఎంతమంది? 11,000 మంది వచ్చి నీ ముందు, నీ ఇంటి ముందు వచ్చి కూలినా ఎవరు నేనేం చేయలేడట. అపాయం ఏదికి రాదట. ఎందుకో తెలుసా? ఆయన రెక్కలతో నిన్ను నన్ను కప్పాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతి భయము నుండి ఆశ్రయ దుర్గముగా, పిల్లరా, ఆ ఆశ్రయ దుర్గముగా మరి దాగుచోటుగా ఉండి ఏం చేస్తాడు? ప్రతి భయము నుండి మనం తప్పిస్తాడు. ఆశ్రయ దుర్గంగా మన భయాల నుంచి మనల్ని విడిపిస్తాడు. పిల్లరా, ఇంకా ఆశ్రయ దుర్గంగా ఇంకేం చేస్తాడు? 62వ కీర్తన కొన్ని మాట. 62వ దావీదు కీర్తన తీసారు అందరూ. 62వ దావీదు కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆమేన్. నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అన్నాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నా ఎత్తైన కోట, ఆయన నేను కదిలింపబడను. ఆమేన్. ఆయన ఆశ్రయంగా ఉండి ఏం చేస్తాడంటే నువ్వు కదలకుండా నిన్ను స్థిరపరుస్తాడు. అంతే కదా. పైన పిల్లరా మరి ఆ కపట సహోదరులు కనబడుతున్నారు. 3వ వచనం. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఉరుగుచున్న గోడను పడబో కంచిన ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడదోయి చూచి. పిల్లరా, నేను పడద్రోయడానికి, నేను బాధ పెట్టడానికి, నీకు నష్టం చేయడానికి చాలా మంది నీ చుట్టూ శత్రువులు, అసూయపరులు, కపట సహోదరులు, అబ్బా బాబో ఎంతమంది నీ మీద పడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిన్ను కదిలింపలేరు. హల్లెలూయా. Amen. They cannot touch you, they cannot move you, because God is your refuge. దేవుడే నీ ఆశ్రయ దుర్గంగా ఉన్నప్పుడు ఎవడు నిన్ను ఏం చేయలేడు. వాక్యంలో రాయబడింది కదా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? ఎవరు విరోధంగా ఎవరు నిలబడగలరు? దావీదు జీవితంలో పిల్లల మరి ఈ మాట దావీదే రాస్తున్నాడు. 62 క్రితం దావీదే రాస్తున్నాడు అనుభవంతో. దావీదు గొలియాతు దగ్గర క్రితంకి వెళ్ళేటప్పుడు గొలియాతు దావీదుని ఏం చేయలేకపోయాడు. సౌలు దావీదుని ఏం చేయలేకపోయాడు. రాజుగా, ఈవెన్ దో హీ వాజ్ అ కింగ్, రాజుగా ఉండి కూడా పిల్లల బహుమంది సైనికులు, బలగం అన్నీ ఉన్నప్పుడు కూడా దావీదుని ఏం చేయలేకపోయాడు, కదిలించలేకపోయాడు. అంతే. అరణ్యాల్లో ఆ యొక్క తిరుగుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు ఎవరు దావీదుని చేయలేకపోయాడు. అబ్షాలోము చేయలేకపోయాడు. పిల్లరా మరి ఎవరు సౌలు యొక్క సైన్యాధిపతి అభిషేకం చేయలేకపోయాడు. ఎవరు ఏం చేయలేకపోయారు. కారణం దావీదుకు దేవుడే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా మరి ఆయన ఆశ్రయ దుర్గంగా ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 33:27 చూడండి. 33:27 ద్వితీయోపదేశకాండం 33:27. 26 కూడా చూడండి. నాకు చాలా బ్యూటిఫుల్. ఈ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26, 27. 27 మనకు కావాల్సిన 27, కానీ 26 వచనం నాకు ఎంతో ఇష్టమైన ఆ మాట. ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు. యెషూరును దేవుని పోలినవాడు ఎవడు లేడు. యెషూరును అంటే యాకోబుకు మరొక పేరు యెషూరును అని. యెషూరును దేవుని పోలినవాడు ఎవడూ లేడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని వంటి వాడు ఎవడయ్యా? ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడే వచ్చును. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేయుటకే ఆకాశ వాహనుడిగా వస్తాడు. హల్లెలూయా. యెషూరూన్ ప్లేస్లో నీ పేరు పెట్టుకో. నిన్ను పిలుస్తున్నాడు. యెషూరూను
నువ్వు ఆరాధిస్తున్న దేవుని వంటి వాడు ఎవడు లేడయ్యా. నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశవాహనుడిగా మేఘవాహనుడిగా వస్తాడు. మహోన్నతుడైన వాడు మేఘవాహనుడును. ఇప్పుడు చదవండి 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయునెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అనే మాట ఇంగ్లీష్ లో ఏమో తెలుసు. నివాస స్థలం అనే మాట దగ్గర రెఫ్యూజ్. దేవుడు నీకు రెఫ్యూజ్ గా ఉంటాడు. యెషూరూన్ ఆయనే నీకు నివాస స్థలముగా, ఆయనే నీకు సేఫ్టీగా, ఆయనే నీకు సెక్యూరిటీగా ఉంటాడు అంటున్నాడు. ఆయన నీ ఎదుటుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపు చేస్తాడు. శత్రువులందరితో దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆశ్రయ దుర్గము. రూతు గ్రంథం 2:12. రూతు గ్రంథం 2:12. ఆయన రెక్కల కింద మనకి గొప్ప ఆశ్రయం ఉంది, సురక్షితము. చదవండి రూతు 2:12. ఎస్, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. నీవు ఆ ఆశ్రయ దుర్గమైన ఆయన రెక్కల క్రిందకి నువ్వు ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు తెలుసా? సురక్షితంగా ఉంటాను. సురక్షితంగా ఉంటాను. ఏ వైరస్ నిన్ను తాకదు, ఏ రోగము నిన్ను ముట్టదో, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిని నా దేవా. ఆయనను పోలిన వారు ఎవరు లేరండి. కాపాడటంలో కానీ, రక్షించడంలో కానీ, అద్భుతాలు చేయటంలో కానీ, దీవించటంలో కానీ ఆయనను పోలిన వారు ఎవరు లేరు. పిల్లరా, బోయజు ఋతుతో అంటున్నాడు, ఋతమ్మా నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడమ్మా. ఎంతవరకు నువ్వు ప్రభు కొరకు ఏటేటి చేసావు అన్నింటికి ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇప్పటివరకు వాట్ యు హావ్ డన్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు, పేదల కొరకు, ఇతరుల కొరకు నువ్వు ఏం చేసావో ప్రతిదీ లెక్క ఉంది ఆయన దగ్గర. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్. నువ్వు చేసిన దానికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు. ఎంత గొప్ప మాట. సురక్షితంగా ఉంటావు ఆయన రెక్కల క్రింద. ఆయన నీకు ఆశ్రయంగా ఉండి ఏం చేస్తారంటే నీకు సురక్షతను, మరి ఆ గొప్ప కాపుదలను ప్రభు మరి సంపూర్ణమైన బహుమానాన్ని మరి ఇస్తాడు. కీర్తన 14 చూడండి. ఆయన ఆశ్రయముగా ఉండి ఏం చేస్తాడు? ఇంకా కీర్తన 14:2 నేను ముగించేస్తాను. కొన్ని మాటలు ప్రార్థన చేస్తాను కోసం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. 14:6 బాధపడువారు ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమునై ఉన్నాడు. యెహోవా వారికి ఆశ్రయమునై ఉన్నాడు. ఆయన ఎవరికి ఆశ్రయంగా ఉన్నాడంట? బాధపడువారికి, తృణీకరించబడిన వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నువ్వు బాధపరచబడుతూ ఉన్నావా? నువ్వు తృణీకరించబడ్డావా? You may be neglected one. You may be tormented person. దురాత్మలు నిన్ను బాధిస్తున్నాయా? శ్రమలు నిన్ను బాధ పెడుతున్నాయా? శరీరం క్షీణించిపోయిందా? తృణీకరించబడ్డావా? నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఆయన. నీ బాధలన్నీ తప్పిస్తాడు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. తృణీకరించబడిన వారిని, పెంటకప్పుల మీద ఉన్న వారిని, మరి కృంగిన వారిని లేవనెత్తి సింహాసనం ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. శామ్యూయల్ గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంది. 1 శామ్యూయల్ గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మతో నింపబడి హన్నా ప్రార్థన చేస్తూ పలికిన మాటలు అక్కడ రాయబడ్డాయి.
7వ వచనం చదవండి. 7వ వచనం, లేకపోతే 2వ అధ్యాయం 7-8 వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. కృంగజేసేవాడు లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులంట అధికారులతో కూర్చోబెడతాడట. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు! లేవనెత్తేవాడు. 2వ వచనం బ్యూటిఫుల్. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. మనలాంటి పరిశుద్ధ మనం కలిగి ఉన్న ఆరాధిస్తున్న యేసుప్రభు వంటి దేవుడు ఒక్కడూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఆయన వంటి ఆశ్రయదుర్గం తన బిడ్డల కొరకు ఆయన చేసే ఏర్పాట్లు మరి ఎవరైనా ఎప్పుడైనా చేశారా? 40 సంవత్సరాలు తన ప్రజల్ని ఎండ తగలకుండా, చలేయకుండా, ఎండ తగలకుండా మేఘస్తంభం, చలేయకుండా అగ్నిస్తంభంలో ఉండి కంటికి రెప్పలా కాపాడి, పక్షిరాజు పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకుని మోసుకుంటూ వెళ్ళినట్టుగా తన బిడ్డల పట్ల ఎంత గొప్ప కేర్ అండి! ఎంత కేర్ తీసుకుంటాడండి దేవుడు! ఎంత గొప్ప దేవుడు అండి! పిల్లలు ఈ రాత్రిని ముగించేస్తుంది. షెల్టర్ ఎగెనెస్ట్ హార్మ్. సాతానుడు నిన్ను ముట్టకుండా కాపాడాడు ఆయన. డెవిల్ కెనాట్ టచ్, బికాజ్ సాతాను నిన్ను ముట్టలేదు తెలుసా? నువ్వు ఆశ్రయదుర్గంలో ఉన్నావు. యేసుక్రీస్తు రెక్కల క్రింద, యేసుక్రీస్తు అనే ఆశ్రయపురములో, యేసుక్రీస్తు అనే దాగు చోటులో, యేసయ్య అనే గొప్ప దుర్గములో నువ్వు దాచబడి ఉన్నావు. కాబట్టి నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి ప్రభువే నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మన మరి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మరి అలాంటి దుర్గాన్ని నువ్వు ఆశ్రయించి, ఆశ్రయదుర్గాన్ని హత్తుకొని యేసుక్రీస్తులో నువ్వు దాచిపెడితే క్షేమంగా ఉంటావు. అటు క్షేమము, అటు ధైర్యము, అటు విడుదల, ఆ నెమ్మది, సమాధానం ఆశ్రయదుర్గమైన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేస్తాను. మీ కొరకు తలలో వంచండి. యేసేనా ఆశ్రయము, యేసేనా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నువ్వు ఒంటరితనంలో ఉండవు పిల్లరా. ఆశ్రయపురముగా, నిన్ను తప్పించేవాడిగా, రాబోతున్న శ్రమ నుండి, కలగబోతున్న మహా ఇబ్బంది నుండి నిన్ను తప్పించడానికి ఆయన నీకు ఆశ్రయపురముగా మారాడు. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆరాధించే ప్రభుని. శ్రమల లోయలో నుండి నేను లేవనెత్తుతాను. నువ్వు ఆశ్రయపురములకు వస్తే ఎవ్వరు నిన్ను తక్కలేరు. సంఖ్యాకాండంలో ప్రభు అన్నారు, ఎవడైనా తప్పు పాపం చేసిన, అర్హత చేసినా, లేకపోతే ఏ తప్పు చేసినా వాడు ఆశ్రయపురములకు పరిగెత్తుకుని వెళ్తే వాడిని ఎవ్వడు టచ్ చేయదన్నాడు దేవుడు. డోంట్ టచ్ దెమ్. నువ్వు ఆశ్రయపురంలోకి వస్తే ఎవరు నేను టచ్ చేయరు. నేను టచ్ చేసే రైట్ ఎవరికి లేదు. సాతాను అంటాడు యోబు విషయంలో, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచి తీసే, అప్పుడు నేను వెళ్ళి టచ్ చేస్తానన్నాడు. నీ చుట్టూ నా చుట్టూ కంచి వేయబడింది. ఎస్, ఫెన్స్. గాడ్ ప్రిపేర్డ్ ఎ ఫెన్స్ అరౌండ్ యూ అండ్ అరౌండ్ మీ, అరౌండ్ అవర్ ఫ్యామిలీస్. ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గమైన దాగు చోటైన మన ప్రభువుని స్తుతిద్దాం. ఎస్, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగమైన, పగటయందు ఎగురు బాణమైన, చీకటిలో సంచరించే తీగలైన,
నేను ఏమీ 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 చేయలేదు. ఎందుకంటే మనం ఆశ్రయపురములో ఉన్నాం. వీఆర్ ఇన్ ద రిఫ్యూజ్ ఆఫ్ అవర్ గాడ్. వాట్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కన్నీరంతా తుడిచివేస్తాను. ఈ రాత్రి మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన దేవా, ఈ రాత్రి మీరు మాకు ఏమై ఉన్నారో, మీరు మమ్మల్ని ఎట్లా మరి చూసుకుంటున్నారో, మమ్మల్ని ఎట్లా నడిపిస్తున్నారో, మీ కేర్ ఎంత అద్భుతంగా ఉందో మా పట్ల. మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంత గొప్పవో. మీ రక్తంలో కడగబడి మమ్మల్ని అందరినీ మీరు ఎలా కాపాడుతారో, ఎలా భద్రపరుస్తారో. ఈ రాత్రి యెహోవా మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములు నమ్ముకొనదగిన సహాయకుడని 46 కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యం అందరి హృదయాలు ఫలింపు చేయండి. ఈ మాటలు విన్న వారందరికీ గొప్ప ధైర్యం పుట్టించండి. ఈ మాటలు విన్న వారందరికీ గొప్ప సమాధానం కలగండి. ఈ మాటలు వింటున్న వారందరికీ నెమ్మది కలుగును గాక. యేసు నామములో వారి గుండెలో ఉన్న ప్రతి పిరికితనం తొలగి పొమ్మనిగా తెస్తాను. టచ్ దెమ్ నౌ, టచ్ దెమ్ నౌ, టచ్ దెమ్ నౌ. ఇప్పుడే తాకండి ప్రజలను. గొప్ప ధైర్యం తినింపండి. రేపు మరలా ఈవినింగ్ లైవ్కి మమ్మల్ని సిద్ధపరచండి. దినమంతా కాపాడండి. మీ ప్రజలు ఆశ్రయించండి. మహిమ గంత ప్రభులు మీకు ఆరోపిస్తారు. బిడ్డలు మీ కృప కాపాడిస్తారు. యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కుడురు మనందరికీ సకల పరిశుద్ధులకు రాత్రి లైవ్లో ప్రార్థనలు ఎక్కించిన ప్రతి బిడ్డకు దేవుని కృప సమృద్ధిగా తోడయండి. దేవుడే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభువు యేసు నామములో వందనాలు. షాలోమ్. మీకు దేవుని సమాధానం కలుగును గాక. ప్రతిరోజు 8 ఆ ప్రాంతానికి మనం లైవ్లోకి వస్తున్నాం. ఎవ్రీడే ఈ మెసేజ్ షేర్ చేయండి. పిల్లరా, మరి మార్చి 22వ తారీఖు నుంచి ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. ఎవ్రీడే, కొన్ని మధ్యలో కొన్ని దినాలు తప్ప. ఈ మెసేజ్లు అన్నీ ఫేస్బుక్లో ఉన్నాయి. యూట్యూబ్లో ఎలీషా ఆనంద్ సత్యాడ లేకపోతే బేతిస్తా హీలింగ్ మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేస్తే ఈ 100 మెసేజ్లు మీకు మీ ముందుకు వస్తే మీరు వాక్యాన్ని వినొచ్చు. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి కొంత కృపిస్తున్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని మీరు వినండి, మీరు ఆశ్రయించబడతారు. తర్వాత కోటవట్లనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. స్లాబ్ కొరకు సిద్ధపడుతున్నాం. చాలా పెద్ద మందిరం. ప్రార్థన చేయండి దయచేసి. ప్లీజ్ ప్రే. ప్లీజ్ రిమెంబర్ దట్ కన్స్ట్రక్షన్ ఇన్ యువర్ ప్రేయర్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అవసరం నాకు తెలియజేయండి. ఆ నెంబర్ మీకు ఫేస్బుక్లో అవైలబుల్గా ఉంటుంది. 9849327250. 9849327250. You can call me at any time. I can talk to you. I will pray in phone. May the Lord bless you. ప్రభువును అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించి మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించి ఆయన రెక్కల కింద మీరు ఆశ్రయాన్ని పొందుకొని దాగుచోట్లో దాచబడి దేవుని దీవులను మీరు అంత అనుభవించుదురు గాక. రేపు మరలా 8 గంటలకి సాయంకాలం కలుద్దాం. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.